యానల్ ఫిస్టులా అంటే మలద్వారం నుంచి బయట స్కిన్కి బటక్స్ స్కిన్కి ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్ ట్రాక్ట్ ఉండటం. నార్మల్గా మలద్వారంలో ఉండే గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫెక్ట్ అవటం వల్ల ఒక చీముగడ్డలాగా ఫామ్ అయ్యి ఆ చీమ్ అనేది ఒక వీక్ ట్రాక్ట్ లాగా ఫామ్ అయ్యి బయట స్కిన్కి ఓపెన్ అవుతుంది. అప్పుడు అది ఫిస్టులా లాగా ఫామ్ అవటం జరుగుతుంది అనమాట. ఈ ఫిస్టులా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ ఫిస్టులా మలద్వారంలో కిందికి ఉండటము, ఒకటే ఫిస్టులా ఉండటము అండ్ స్ట్రైట్గా ఉండటము, చిన్నగా ఉండటము. రెండో రకం ఫిస్టులా కాంప్లెక్స్ ఫిస్టులా అంటే మలద్వారానికి చాలా పైకి ఉండటము, మల్టిపుల్ ఫిస్టులాస్ ఓపెనింగ్స్ ఉండటము అండ్ ఎక్కువ బ్రాంచింగ్ ట్రాక్స్ ఉండటము, కండరాలు యానల్ స్ఫింక్టర్స్ మధ్యలోంచి పోవటం కానీ కండరాలు లోంచి పోవటం కానీ ఉంటుంది. దీన్ని కాంప్లెక్స్ ఫిస్టులాస్ అని అంటారనమాట. ఈ ఫిస్టులాస్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళల్లో ఫిషర్స్ ఫామ్ అయ్యి యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ కావటం వల్ల ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. రెండో కారణం రిపీటెడ్ ట్రామా అంటే ఫ్రీక్వెంట్గా ఇచ్చింగ్ ఉన్న వాళ్ళలో చీమగడ్డలు ఫామ్ అయ్యి ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది. మూడవది చిన్న పేగుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే క్రాన్స్ డిసీజ్ లాంటిది, చిన్న పేగు పెద్ద పేగుల్లో ట్యూబర్కులస్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫిస్టులాస్ అనేవి కొంతవరకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు.